హలో. ఇవాళ మనం ఒబిసిటీ అంటే అధిక బరువు ఉండడం గురించి మనం మాట్లాడుకుందాము. అధిక బరువు అంటే ఒబిసిటీ అంటే ఏంటి అనేది ఫస్ట్ పాయింట్. దీంట్లో ఎక్సెస్ ఫ్యాట్ ఉండడాన్ని ఒబిసిటీ అంటారు అనమాట. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అనేది ఒక పెద్ద పాయింట్. ఇది నాట్ ఓన్లీ అంటే కాస్మెటిక్గా మనం లావుగా ఉన్నామా అనేది పక్కన పెట్టేస్తే దీనివల్ల హెల్త్ ఇంపాక్ట్స్ చాలా ఉంటాయి అన్నమాట. హెల్త్ ఇంపాక్ట్స్ అని అంటే ఏంటి? బ్లడ్ ప్రెషర్ పెరగడం కానీ, కొలెస్ట్రాల్ పెరగడం కానీ, ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్. సో లాట్ ఆఫ్ పీపుల్ హార్ట్ అటాక్స్ ఎర్లీ ఏజ్లో వస్తున్నాయి, డయాబెటీస్ వస్తుంది, తర్వాత ఫ్యాటీ లివర్ డిసీజు, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్, గాల్ స్టోన్స్, infertility. So we can talk about a lot of these medical problems related to the obesity. అసలు ఈ ఓవర్ వెయిట్ అనేది ఆర్ ఒబిసిటీ అనేది ఈజ్ ఎనీ మెజర్మెంట్ అంటే దేనికి కంపారిజన్ చేసి మనం లావుగా ఉన్నాము అనేది ఒక పాయింట్ కనుక ఆలోచిస్తే దెర్ ఈజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాల్డ్ బాడీ మాస్ ఇండెక్స్, బిఎంఐ అంటారన్నమాట. దీన్ని ఎలా మెజర్ చేస్తారంటే మన యొక్క హైట్ బట్టి వెయిట్ బట్టి నిర్ధారించి చేస్తామన్నమాట. దీంట్లో వేరే స్టేజెస్ ఉంటాయి. అంటే బిఎంఐ అప్ టు 25 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్, అంటే బిట్వీన్ 20 to 25. ఇఫ్ అది కనుక 25 నుంచి 30 వచ్చిందనుకోండి దాన్ని ఓవర్ వెయిట్ అంటాము. దీన్ని ఒబిసిటీ కేటగిరీ అంటారు. సో ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నాయో చూసి దాన్ని బట్టి మనం నెక్స్ట్ మెడికల్ మేనేజ్మెంట్ చెప్తాం అనమాట. ఒబిసిటీ బై డెఫినిషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మీ బిఎంఐ కనుక 30 కంటే పైన ఉంటే దాన్ని ఒబిసిటీ అంటాము. ఇంకా ఇఫ్ దే గో ఓవర్ 40 వి కాల్ సూపర్ ఒబీస్. సో దిస్ ఈజ్ కాల్డ్ ద మెజర్మెంట్ ఆఫ్ ఒబిసిటీ అని చూసుకుంటాం అన్నమాట. దీంతోపాటు వాళ్ళ ఉన్న అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ హిస్టరీని యూజ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఆర్ సజెషన్ ఏమున్నది అనేది నెక్స్ట్ టైం చూసుకుంటాం అన్నమాట. సో కామన్ ప్రాబ్లం ఏంటంటే ఒబిసిటీ యాజ్ సచ్ మనకి ఏ ప్రాబ్లమ్ క్రియేట్ చేయదు, బికాజ్ ఇట్స్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్. కాబట్టి లావుగా ఉండడం వల్ల ఏమనిపించదు. ఎప్పుడో ఎక్కడైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరైనా కలిసినప్పుడు కొద్ది లావుగా ఉన్నాం అంటే ఫీల్ అయ్యి నిజంగా లావుగా ఉన్నామా అనేది ఒక పాయింట్. దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా అనేది ఇంపార్టెంట్ మెడికల్ రీజన్స్. రాదర్ దెన్ కాస్మెటిక్గా లావుగా ఉన్నాం అనేది పాయింట్ పక్కన పెట్టేస్తే మెయిన్గా ఏంటంటే మెడికల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఇంపార్టెంట్. సో వెన్ యువర్ వెయిట్ గోస్ అప్, అదే ఓవర్ వెయిట్ ఉన్న ఒబిసిటీ కేటగిరీలోకి వచ్చినా కానీ దాంతోపాటు మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అలా ఉండడం వల్ల ఏమేమి వస్తాయి అనేది పాయింట్. అంటే బీపీ పెరగడం కానీ, కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అవడం కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్ వచ్చే కారణాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఒబీస్గా ఉన్న పేషెంట్స్కి కంపేర్ టు అదర్ పీపుల్. స్ట్రోక్, ఇఫ్ యూ ఆల్సో లుక్ ఎట్ జిఐ ట్రాక్లోకి వెళ్ళాం అనుకోండి, హార్ట్ బర్న్, యాసిడ్ రిఫ్లక్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్, ఫ్యాటీ లివర్ డిసీజు, అదే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట లివర్లో. సో ఈ కారణాలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. క్యాన్సర్ రిస్క్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. అదే గైనకలాజికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళ ఫర్టిలిటీ లెవెల్స్ అంటే పిల్లలు పుట్టే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి అనమాట లావుగా ఉండటం వల్ల. ద స్టడీస్ హెవ్ షోన్ బై లూజింగ్ వెయిట్, అంటే వెయిట్ తగ్గడం వల్ల వాళ్ళ యొక్క ఫెర్టిలిటీ లెవెల్స్ 40 to 50% పెరుగుతాయని ద రీసెంట్ స్టడీస్ హెవ్ షోన్. వెయిట్ లాస్ ప్రొసీజర్స్ హ్యాస్ హెల్ప్ దెమ్ టు, అంటే వాళ్ళ యొక్క ఫెర్టిలిటీ లెవెల్స్ పెంచేవి కూడా ఉన్నాయన్నమాట. కొంతమందికి స్నోరింగ్ ఉంటుంది, రాత్రిపూట బాగా గురక పెడుతూ ఉంటారు లావుగా ఉన్న వాళ్ళు. గురక పెట్టడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏముందా అనే క్వశ్చన్ ఒకటి రావచ్చు. అంటే ఎస్, ఎందుకంటే గురక పెట్టినప్పుడు ఏమవుతుందంటే మధ్య మధ్యలో పాజెస్ వస్తూ ఉంటాయి. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ బ్రెయిన్కి తక్కువ అయితే దే గో ఇన్ టు సబ్ కాన్షియస్ లెవెల్, మళ్ళీ పైకి లేచి మళ్ళీ ఎక్కువ పెట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు. ఈ ప్యాటర్న్ ఫాలో అయితే ఏమవుతుందని అంటే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కానీ, లేకపోతే నిద్రలోనే బ్రీదింగ్ ఆగిపోయే ఛాన్సెస్ కానీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో పీపుల్ హ్యాస్ టు బి అవేర్. దీన్ని స్లీప్ యాప్నియా అంటారు అనమాట. సో దీస్ ఆర్ ది మెడికల్ రిస్క్స్ ఫర్ బీయింగ్ ఒబీస్ అనమాట. అసలు లావు ఎందుకు అవుతాము, అసలు ఎందుకు అయ్యారు అనేది ఒక క్వశ్చన్గా పెట్టుకుంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇతను ఎక్కువ తింటాడు కాబట్టి లావుగా ఉన్నాడనో, లేకపోతే యాక్టివిటీ ఎక్కువ చేయట్లేదు అనేది ఒక కారణంగా అనుకోవచ్చు. దీంట్లో విచ్ ఇస్ ట్రూ,
ఎందుకనంటే మనం తీసుకున్న క్యాలరీస్ బట్టే మనం ఎంత బర్న్ చేసాం అనేది ఈక్వేషన్ చూసుకుంటేనే అది యూజ్ చెయ్యని ఎనర్జీని మన స్కిన్ కింద ఏర్పడి దెన్ ఇట్ గివ్స్ యూ ద ఫ్యాట్ అనమాట. సో ఈదర్ ఓవర్ ఈటింగ్ లేకపోతే అండర్ అంటే ఎక్సర్సైజ్ తక్కువ ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం బట్టి మనకు ఒబిసిటీ వస్తుంది. ఎందుకు సింపుల్ ఎగ్జాంపుల్ మనం కంపేర్ టు ఎందుకు ఒబిసిటీ ఎక్కువైంది మన ఇండియన్ కల్చర్లో అనుకుంటే, ఇప్పుడు మా తాతగారు లేకపోతే వాళ్ళ ముత్తాతలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, దే ఆర్ మెయిన్లీ ఫార్మర్స్. అంటే పొలాలకు వెళ్తూ రోజు అక్కడ దాకా నడుచుకుని వెళ్ళటము, అక్కడ కష్టపడి చేయటము, ద ఫిజికల్ యాక్టివిటీస్ హై అండ్ ది అమౌంట్ ఆఫ్ కన్జంప్షన్ అంటే ఫుడ్ ఎనర్జీ తీసుకునే కన్జంప్షన్స్ కూడా లిమిటెడ్గా ఉంటుంది. లేదు పొద్దున్న తినేసి పొద్దున్న వెళ్ళిపోతారు, తర్వాత మళ్ళీ రాత్రికి వచ్చి తింటామో లేకపోతే అలా ఉంటుందన్నమాట. సో మనకు ఇప్పుడు అన్ని డైట్ ప్యాటర్న్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే చాలా ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసినాయి. మోస్ట్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, మనం యావరేజ్ కన్జంప్షన్ చూసుకుంటే ఈటింగ్ అవుట్ సైడ్ ఈజ్ మచ్ మోర్ ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే. సో దాట్ ఇట్ సెల్ఫ్, లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్ కొంతమందిలో చాక్లెట్స్ కానీ క్రిస్ప్స్ కానీ దే కంటైన్ హై క్యాలరీస్. నేను చాలా సింపుల్గా చెప్తాను అన్నమాట పేషెంట్స్కి, ఏమని యావరేజ్గా డేకి ఎనర్జీ కన్జంప్షన్ చూసుకుంటే మనకి కావాల్సింది 2500. సో అధిక బరువు ఉన్న వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ ఇఫ్ యూ కట్ డౌన్ టు 1500 దెన్ యూ విల్ స్టార్ట్ లూజింగ్ సమ్ వెయిట్. అంటే ఆ 1500 రీచ్ అవ్వడానికి చాలా ఈజీ అండి. ఎలా అంటే మనం ఒక కప్పు కాఫీ తీసుకున్నాం అనుకోండి విత్ షుగర్, ఇట్ కమ్స్ టు 120 క్యాలరీస్. మనం 10 కప్పులు కాఫీ తాగితే రోజుకి ఆ రోజుకి కావాల్సిన క్యాలరీస్ అన్నీ తీసేసుకున్నట్టే. సో యూ డోంట్ నీడ్ టు ఈట్ ఎనీథింగ్. సో అలాగే ఒక దోశ ఉంది లేకపోతే ఇంకోటి ఏదైనా ఉందనుకో, దే కమ్ ఫ్రమ్ 200 to 300 క్యాలరీస్ డిపెండింగ్ ఆన్ హౌ యూ రోస్ట్ దెమ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాంట్లో గీ వేసుకున్నామా ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో టు రీచ్ దట్ అమౌంట్ ఈజ్ వెరీ ఈజీ అనమాట. దీనికి ఏంటంటే డైటీషియన్ అప్రోచ్. సో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఓకే, సో ఇఫ్ యూ పుట్ దిస్, ఈ రెండు కారణాలు పక్కన పెడితే చాలామంది చెప్తూ ఉంటారు నేను ఎక్కువ తినను కానీ లావుగా ఉన్నాను అని. అంటే దీనికి ఎడిపోస్ టిష్యూ ఒక రీసెర్చ్లో తెలిసిన దాని ప్రకారము, నా ఎక్స్పీరియన్స్ ప్రకారము, దే ఆర్ వెరీ వెరీ కాంప్లెక్స్ కంపేర్ టు ఎనీ అదర్ మెడికల్ కండిషన్. దే మోడిఫై, దే చేంజ్ వెరీ క్విక్లీ. అంటే కొంతమందికి జెనెటిక్ కారణాలు కూడా ఉంటాయి అన్నమాట లావు అవ్వడానికి. కొంతమందికి మెడికేషన్, వాళ్ళు యూజ్ చేసే ట్యాబ్లెట్ల వల్ల కూడా కొంతమంది లావు అవుతూ ఉంటారు అనమాట. కొంతమంది ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉంటాం కానీ, లేదా కుషింగ్స్ డిసీజ్ అని, లేకపోతే గైనకలాజికల్గా చూసుకుంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ అంటారు అన్నమాట దీన్ని. దీంట్లో ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ తక్కువ ఉండటము, లావుగా ఉండటము, డయాబెటీస్ రావడము, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ఇలాగ వేరియస్ కారణాలు ఉంటాయి అన్నమాట. సో దీన్ని కాంప్రహెన్సివ్గా వెన్ వీ యాక్చువల్లీ డూ కన్సల్టేషన్ వీ గో త్రూ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. అంటే ఎనర్జీ కన్జంప్షను, వాళ్ళ యొక్క డైట్, ఎనీ మెడికల్ ప్రాబ్లమ్స్, జెనెటిక్స్, ఇవన్నీ తీసుకొని దాన్ని బట్టి వీ స్టార్ట్ ద మేనేజ్మెంట్. ఒబిసిటీకి అసలు ట్రీట్మెంట్ ఉందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ చాలా కాంప్లెక్స్ అండ్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్. దీనికి సింపుల్గా ఆన్సర్ చెప్పొచ్చు, కాంప్లికేటెడ్గా చెప్పొచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు రియలైజ్, అంటే మనం ఒబీస్ ఉన్నామా, మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే సెల్ఫ్ కాన్షియస్ పాయింట్లోకి వచ్చిన తర్వాత అసలు ఏం తీసుకోవడం వల్ల మనం లావ్ అవుతున్నాం అనేది సెకండ్ పాయింట్. అది తీసుకున్న తర్వాత దాన్ని మనము హౌ డు వి అవాయిడ్ ఇట్. మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ మనకు సౌత్ ఇండియాలో ఉండేదానికి ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అని అంటే మన పల్సెస్ ఉంటాయి, రైస్ ఉంటాయి, ఇవన్నీ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అవర్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసుకున్న కాడి నుంచి ఇడ్లీ, దోశ ఇవన్నీ ఉంటాయి కదా, అవి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో వీటిని మోడిఫై చేసుకుంటూ వెళ్తుంటే దెన్ యూ కెన్ ఏబుల్ టు ఓవర్కమ్ సర్టన్ థింగ్స్. అంటే నెక్స్ట్ రెండోది ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం. ఫిజికల్ యాక్టివిటీ అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి కారు డోర్ వరకు ఆగాలి, మన దగ్గరికి లిఫ్ట్ వచ్చి ఆగాలి. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే మినిమం మన డే టు డే యాక్టివిటీస్లో కూడా వీ కెన్ మేక్ సమ్ చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 స్టేర్స్ ఉందనుకోండి, 3 స్టేర్స్ ఉందనుకోండి, యూ జస్ట్ టేక్ ద లిఫ్ట్, యూ స్టే ద స్టేర్స్ రాదర్ దెన్ లిఫ్ట్.
అంటే మరి వాక్ చేశారనుకోండి ఆ స్టెప్స్ యూ మేక్ ష్యూర్ యూ డూ సర్టన్ అమౌంట్ ఆఫ్. సో నాకు పేషెంట్స్ ఉన్నారు, హీ వాజ్ వేయింగ్ అరౌండ్ 170 kilos. సో అతను ఏమన్నాడు, హీ ట్రైడ్ ఎవ్రీథింగ్ ఫర్ లాస్ట్ 20-30 years. అతనికి ఈ డెవలప్డ్ కోవిడ్ ఇన్ఫెక్షన్. సో ఆయనకు ఆ టైంలో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత దెన్ హీ ఆస్ట్ ఐ వాంట్ టు లూజ్ వెయిట్ అని చెప్పాడు అనమాట. సో సింపుల్గా అతనికి డైట్, సింపుల్ స్టెప్స్, అలా అపార్ట్మెంట్లో హీఈస్ గోయింగ్ అరౌండ్ 10,000 steps ఏ డే. సో ఈ లాస్ట్ అతను 40 kgs తగ్గాడు. ఎప్పటి నుంచి? జూన్లో నన్ను కాంటాక్ట్ అయ్యాడు ఇక్కడ, జస్ట్ బై గివింగ్ సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. దీన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటారు అనమాట. సో దానివల్ల 170 నుంచి ఆల్మోస్ట్ 130 kilos వచ్చాడు. ఐ వాజ్ వెరీ గ్రేట్ఫుల్. ఆ టైంలో అతనికి బ్లడ్ ప్రెషర్ ఉంది, లెగ్ స్వెల్లింగ్ ఉంది, చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. సో హీ వాజ్ ఫీలింగ్ మచ్ బెటర్, హిస్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ మచ్ బెటర్ యాజ్ వెల్. సో ఇవి ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కొంతమందికి ఇవన్నీ చేసాము, డైట్ ఎక్సర్సైజ్ చేసాము, అయినా అవ్వట్లేదు అనేది ఒక చాలా పెద్ద క్వశ్చన్గా ఉంటుందన్నమాట. వీళ్ళకి ఏంటంటే దెర్ ఇస్ complex answer for this, the way the body metabolism works for them. Either it could be medical related or genetic related or the ఎడిపోసైట్స్ ఫంక్షన్ చేసేవి. చాలామంది అడుగుతూ ఉంటారు అన్నమాట. సో వెయిట్ లూజ్ అయ్యాను ఇనిషియల్గా, మళ్ళీ సస్టైన్ మళ్ళీ వెయిట్ మళ్ళీ వచ్చేసింది అనేది చెప్తూ ఉంటారు. డేటా రీసెర్చ్ ప్రకారము పీపుల్ 3 to 5% ఓన్లీ కంటిన్యూ టు లూజ్ వెయిట్. అంటే వాళ్ళ యొక్క వెయిట్ తగ్గించుకోవటము ఓన్లీ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఉంటుందన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే దే నీడ్ అసిస్టెన్స్ టు లూజ్ వెయిట్. అసిస్టెన్స్ అంటే ఎలాగంటే మోస్ట్ పీపుల్ థింక్ బ్యారియాట్రిక్ సర్జరీ. బ్యారియాట్రిక్ సర్జరీకి దాని ఇండికేషన్ దానికి ఉన్నాయి. సర్జరీలో చెప్పాలంటే మార్బిడ్ ఒబిసిటీ అకార్డింగ్ టు ది అదే గైడ్లైన్స్, యూరోపియన్ గైడ్లైన్స్ కానీ అమెరికన్ గైడ్లైన్స్ కానీ, సూపర్ ఒబీస్ ఉంటే యువర్ బిఎంఐ మోర్ దెన్ 40 కానీ 50 కానీ ఉంటే వాళ్ళకి దే కెన్ గో ఫర్ బ్యారియాట్రిక్. ఆర్ ఇఫ్ దే గాట్ బిఎంఐ 35 to 45 ఉన్నా కానీ వాళ్ళకి కోమార్బిడ్ కండిషన్స్ అంటే డయాబెటీస్ కానీ ఫ్యామిలీ హిస్టరీ కానీ ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే దే ఫాల్ ఇన్ టు కేటగిరీ ఫర్ బ్యారియాట్రిక్ సర్జరీ. సో దీస్ ఆర్ ది గైడ్లైన్స్, ఇంటర్నేషనల్ గైడ్లైన్స్. సో వాళ్ళకి కావాల్సి వస్తుంది. ఇంకొకటి, ఈ అగ్రెసివ్ సర్జికల్ ఆప్షన్స్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అనేది ఆలోచించుకుంటే దేర్ ఆర్ ఎండోస్కోపిక్ ఆప్షన్స్. ఎండోస్కోపిక్ అంటే ఎండోస్కోపీ ద్వారా వెయిట్ లాస్ అయ్యే ప్రొసీజర్స్ దే ఆర్ అవైలబుల్. చెప్పాలంటే బెలూన్స్, గ్యాస్ట్రిక్ బెలూన్స్ అని ఉంటాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే ఒక చిన్న బెలూన్లో వాటర్ ఫిల్ చేయడం వల్ల స్టమక్లో ఉంటుంది. ఇదేమవుతుంది, స్టమక్ వాల్యూమ్ కెపాసిటీ తగ్గించేయడం వల్ల అమౌంట్ ఆఫ్ ఫుడ్ వాళ్ళు తీసుకునేది చాలా తగ్గిపోతుంది అనమాట. సో దే రెస్ట్రిక్ట్ ద క్యాలరీస్. ఇందాక మాట్లాడుకున్నాం కదా, రోజుకి 1200 calories తీసుకుంటే అండ్ దే ఎక్సెస్ బాడీ ఫ్యాట్ని బర్న్ చేసుకుంటారు అని. సో నౌ వీ ఫెసిలిటేట్ దట్. సో కొంతమందికి ఏంటంటే వీ నీడ్ దట్ ఎక్స్ట్రా అసిస్టెన్స్. అది రావడం వల్ల ఏమవుతుందంటే దే స్టార్ట్ లూజింగ్ వెయిట్. ఇంకా లేటెస్ట్ టెక్నిక్ అని అంటే ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ అని కొత్తగా వచ్చిందనమాట. అండ్ విచ్ ఐ బీన్ పర్ఫార్మింగ్. అదే అవి నేను ఆల్మోస్ట్ 2013 నుంచి చేస్తున్నాను. సో అదే దీంట్లో ఏంటంటే ఇంకా లేటెస్ట్ టెక్నిక్ ఏంటంటే దీంట్లో స్టమక్ వాల్యూమ్ని కుట్టేస్తాం అనమాట. ఇక్కడ నుంచి యాంటీరియర్ పోస్టీరియర్ తగ్గించడం వల్ల స్టమక్ వాల్యూమ్ తగ్గిపోతుంది. ఇదేంటి ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు లూజ్ షర్ట్ ఉందనుకోండి, దాన్ని చిన్నగా చేసుకోవాలంటే యూ గాట్ 2 ఆప్షన్స్. లోపల కుట్లు వేసుకోవచ్చు, లేకపోతే కట్ చేసేసి మళ్ళీ కుట్లు వేసుకోవచ్చు. సో కట్ చేయడం అనేది సర్జికల్ ఆప్షన్. ఈ సేమ్ అంటే అవుట్కమ్ ఇస్ సేమ్. సో మీరు ఏమవుతుందంటే ద ఓవరాల్ స్ట్రక్చర్ ఇస్ కమింగ్ స్మాలర్. దానికి ఈదర్ యూ కెన్ హ్యావ్ అ సర్జికల్ ఆప్షన్ వేర్ యువర్ స్టమక్ ఈజ్ కట్ ఇన్ టు స్మాల్ పీసెస్, ఆర్ యూ కెన్ స్టిచ్ ఇట్. సో దీంట్లో ఏమవుతుందంటే మన ఆర్గాన్స్ రిటైన్ అవుతుంది. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్స్ ఎ డే కేస్ ప్రొసీజర్. యూ డోంట్ నీడ్ టు బీ అంటే హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు, స్కార్లు ఉండవు, పెయిన్ ఉండదు. అండ్ ఇఫ్ యూ డోంట్ అంటే నాకు వద్దు అనుకున్నారనుకోండి, వీ కెన్ ఏబుల్ టు టేక్ ద స్టిచెస్ అవే అండ్ ఇట్ కమ్స్ బ్యాక్ టు నార్మల్. సో దీనివల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. సో దిస్ ఈస్ కాల్డ్ ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ. దిస్ ఈస్ అ న్యూ టెక్నిక్ అవైలబుల్ అండ్ కొత్త రకమైన ప్రొసీజరు. నేను
ఆల్రెడీ చాలా కేసులు ఇక్కడ చేశాను. అసలు ఈ ఒబిసిటీ రాకుండా ఉండడానికి ఏమైనా చేయగలమా అనేది ఒక ఫస్ట్ పాయింట్ అనమాట. దీంట్లో ఏంటంటే స్టడీస్లో రీసెర్చ్లో చూపించింది ఏంటంటే ఒబిసిటీ ఫ్యాక్టర్స్ మనకి చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయ్యే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ బాటిల్ మిల్క్ తీసుకున్నాం అనుకోండి, ఆ పేషెంట్కి ఆ పర్సన్ చైల్డ్కి రిస్క్ ఆఫ్ ఒబిసిటీ వెన్ దే గెట్ అంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఒబిసిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, డయాబెటీస్ కూడా ఎక్కువ ఉంటుంది. అందు గురించి యూ సీన్ ద క్యాంపెయిన్స్ బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ప్రాబ్లీ ద బెస్ట్, ఈజ్ ద బెస్ట్, నాట్ ప్రాబ్లీ ద బెస్ట్, ఈజ్ ద బెస్ట్. ఓకే, అది ఒక రిస్క్ ఫ్యాక్టర్. బాటిల్ మిల్క్ ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత అవాయిడ్ చేయండి. తర్వాత నెక్స్ట్ రెండో ఫ్యాక్టరు చైల్డ్హుడ్ ఒబిసిటీ. మనకి ఇప్పుడు చూసామనుకోండి, చిన్నప్పుడు పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అందరూ ఐప్యాడ్లకి లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ వీడియో గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది, జంక్ ఫుడ్ ఎక్కువైపోతుంది. సో వాటి గురించి యూ హ్యావ్ టు బీ టేకింగ్ ఎన్ ఎక్స్ట్రా కేర్ అండ్ మేక్ ష్యూర్ యువర్ చిల్డ్రన్ ఆర్ ప్లేఫుల్. ఇప్పుడు ఆడుకుంటూ ఉన్నారనుకోండి, దెన్ ద ఛాన్స్ ఆఫ్ ఒబిసిటీ రెడ్యూస్డ్. తర్వాత మన లైఫ్లోకి వస్తే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. మేక్ ష్యూర్ యూ డూ అట్లీస్ట్ 2 hours ఎక్సర్సైజ్ పర్ వీక్. అది కూడా చెమట పట్టేంతగా చేయాలి. ఎక్సర్సైజ్ చెమట పట్టేంత చేయాలి. మినిమమ్ యూ నీడ్ టు డూ 2 hours పర్ వీక్. 7 daysలో వి టాకింగ్ అబౌట్ స్పెండింగ్ 2 hours ఈజ్ వెరీ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ. అండ్ నెంబర్ 3 ఏంటంటే మనం తీసుకునే డైట్. ఇఫ్ యూ కెన్ అవాయిడ్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్, స్వీట్స్ కానీ లేకపోతే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేసుకున్నట్టయితే మంచిగా ఉంటుంది. నాలుగోది ఏంటంటే ఇఫ్ యూ కెన్ హ్యావ్ కాంప్లెక్స్ హై ఫైబర్ డైట్. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్స్. ఇఫ్ యూ మన ప్లేట్లో కర్రీ ఎక్కువ పెట్టుకుని, ఆ కర్రీ అంటే వెజిటబుల్ కర్రీస్ ఎక్కువ పెట్టుకుని రైస్ కానీ చపాతీలు కానీ తక్కువ క్వాంటిటీలో తినగలిగితే దెన్ దట్స్ వెరీ గుడ్. అదొక వెరీ ఇంపార్టెంట్ టిప్ ఐ వుడ్ సజెస్ట్. హై క్యాలరీ డ్రింక్స్ అవాయిడ్ చేయండి, లైక్ కోకోకోలా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోకోకోలా తీసుకున్నారు అనుకోండి, ఆ ఒక బాటిల్లో హాఫ్ బాటిల్ షుగరే ఉంటుంది దాంట్లో. సో ట్రై అండ్ అవాయిడ్ ఎనీ ఫిజీ డ్రింక్స్ విత్ హై కార్బోహైడ్రేట్స్. ఓకే, అండ్ physical exercise is the most important thing as well. Okay, thank you.